పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రియాక్టర్ పేలి 17 మంది మరణిస్తే నో గవర్నమెంట్. వందలాది మంది ఆసుపత్రి పాలైతే నో గవర్నమెంట్. సహాయక చర్యల్లో మెరుగైన వైద్యం అందించడంలో నో గవర్నమెంట్. సమీక్షలు జరపడంలో అధికారులను అప్రమత్తం చేయటంలో నో గవర్నమెంట్. తమ వారి సమాచారం కోసం రాత్రంతా బాధిత కుటుంబ సభ్యులు వర్షంలోనే పడిగాపులు కాస్తుంటే నో గవర్నమెంట్. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయాన మేల్కొన్నారు. తాపీగా టీలు కాఫీలు తాగి సమీక్షలు జరిపారు. ముఖ్యమంత్రి గారు మూతికి మాస్క్ పెట్టుకొని కాళ్లకు కవర్లు చుట్టుకొని క్షతగాత్రులకు ఆమడ దూరంలో అంటీ ముట్టనట్లుగా ఉండి పరామర్శ పేరుతో ఫోటోలకు ఫోజులిచ్చి బాధిత కుటుంబాల ప్రశ్నలకు నీళ్లు నమిలి అనుకున్న సమయం కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయిపోయింది. ప్రమాదం జరిగిపోయింది. 17 మంది ప్రాణాలు పోయాయి. ఆసుపత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. పరామర్శలు పూర్తయిపోయాయి. ప్రభుత్వ బాధ్యత తీరిపోయింది. అందుకే అనేది ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే అని. ఒక నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించాలో అచ్చంగా అలానే స్పందించారు వైఎస్ జగన్. బాధితుల కన్నీళ్లు తుడిచారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం జరగకపోతే ధర్నాకు దిగుతానని ఈవీఎం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు, అధికార యంత్రాంగం స్పందించిన తీరు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించిన తీరు ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా ఉంది? ఇది ఒక ప్రభుత్వమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 17 మంది మరణిస్తే తాపీగా మరుసటి రోజు పరామర్శ పేరుతో అంటీ ముట్టనట్టు సీఎం వ్యవహరించారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 2. ప్రమాదం జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం, హోంమంత్రి, కార్మిక మంత్రి కనీసం స్పందించలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 3. మీరు వచ్చింది పరామర్శక, ఫోటోలు దిగడానికి కానీ బాధితులు చంద్రబాబును నిలదీశారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 4. బాధితుల కోసం ఎయిర్ అంబులెన్స్, హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ తక్షణమే ఏర్పాటు చేయలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 5. తమ వారి సమాచారం కోసం రాత్రంతా బాధిత కుటుంబ సభ్యులు వర్షంలోనే పడిగాపులు కాశారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 6. ఆసుపత్రుల దగ్గర మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 7. ఎందరు చచ్చినా పర్వాలేదు కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు పారిపోతాయని పవన్ అన్నారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 8. పరిశ్రమలు, కమిషన్లే తమకు ముఖ్యమని, ప్రజల ప్రాణాలు కాదని బహిరంగంగా చెబుతున్నారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 9. కాసుల కోసం కంపెనీల దగ్గర నిత్యం క్యూ కట్టే కూటమి నేతలు బాధితుల కోసం ఘటనా స్థలానికి రాలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 10. చిత్తు కాగితాలు కాలిపోతే ప్రత్యేక హెలికాప్టర్లు డీజీపీ వెళతారు కానీ 17 మంది మరణిస్తే పట్టించుకోరంటే ఇది ఒక ప్రభుత్వమేనా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.